యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకున్న వాక్యాన్ని మనం ఈరోజు వినబోతా ఉన్నాము. ఇది ఆఖరి మెసేజ్ ఈ గ్రంథానికి. మెసేజ్ నంబర్ 55, 55వ వర్తమానము. దేవుడు మనలను ఇంతకాలము ఈ గ్రంథంలో నుండి వెళ్ళటానికి, ఆయన సంకల్పం అంతా గూడా వినటానికి, ఈ గొప్ప ప్రత్యక్షతను చూడటానికి దేవుడు గ్రేస్ లైఫ్ చర్చ్‌కి మనందరకు దేవుని సహాయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మనము ఎంతో దీవించబడ్డాము. ఆయన వాక్యంలో నుంచి వెళ్తున్నప్పుడు. ఆయనను చూడగలిగాము. ఆయన కార్యాలను చూడగలిగాము. ఆయనను స్తుతించగలిగాము. ఆయనను ఆరాధించగలిగాము. ఆఖరికి అదే ప్రాముఖ్యంగా చేయటానికి దేవుడు సహాయం చేసినందుకు ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో గానీ, ఆడియో ద్వారా గానీ ఈ ఆఖరి వర్తమానాన్ని గనుక వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక అంతా గూడా మీరు వినాలని ఆశపడితే గనక, ఆడియోస్ రూపంలోనూ, యూట్యూబ్‌లో వీడియోస్ రూపంలోనూ మొత్తం అన్ని వర్తమానాలను మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. దయచేసి మొదటి వర్తమానంకెళ్ళినట్లయితే, మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మరి ఈ గ్రంథం అంతా గూడా మీరు అర్థం చేసుకోటానికి సహాయం జేస్తాయి. దేవుని కృపయందు మీరు ఎదగాలని, నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయనతో సహవాసం చేయాలని, ఆ సహవాసం మీరు చేయటం ద్వారా మీరు సంతోషంగా ఉండాలని, సంపూర్ణమైన సంతోషము మీరు పొందుకోవాలని నేను కాపరిగా మరి కోరుకుంటా ఉన్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఈ పత్రిక యొక్క ఆఖరి వచనాలలోకి వచ్చేసాం. 18, 19, 20, 21. కేవలము 4 వచనాలే లాస్ట్ వర్సెస్. ఆఖరి వచనాలలో జనరల్‌గా మనం ఏమనుకుంటామంటే, లాస్ట్ వర్సెస్‌లో ఏమీ ఉండదు. లాస్ట్ వర్సెస్‌లో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు మంచిగా ఉండండి. అలాంటి మాటలు చెప్తారు జనరల్‌గా. మరి పుస్తకాల్లో చాలా చోట్ల కన్క్లూడింగ్ రిమార్క్స్ అవే ఉంటాయని అనుకుంటాం గానీ, ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు లాస్ట్‌లో యోహాను చెప్తా ఉన్నాడు. 18, 19, 20, 21 వచనాలలో నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్సు ఏంటంటే, అంటే ఈ వచనాలను అర్థం చేసుకోవటానికి ఇంపార్టెంట్ వర్స్ ఏంటంటే, 20వ వచనం. 20వ వచనము నేను ఒకసారి చదువుతాను. నేను ఈ మెసేజ్ అంతటిని ఇక్కడే యాంకర్ చేస్తున్నాను 20వ వచనంలో. 20వ వచనంలో ఈ మాట ఉంటది. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. మీరు ఈ గ్రంథమంతా వింటూ వచ్చారు గదా! లాస్ట్‌కి వచ్చేటప్పటికే మనము ఎక్కడికి రావాలో అక్కడికొచ్చాము. ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికే వచ్చాము. యోహాను చెప్తున్నటువంటిదేంటంటే, ఆఖరికి మీకు అందరికన్నా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదేంటంటే, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడే మీకు ప్రాముఖ్యము. మనల్ని తండ్రైన దేవుడి దగ్గరికి, కుమారుడైన దేవుని దగ్గరికి తీసుకొనొచ్చాడు. సమస్తము చేయగలిగిన వాళ్ళు వాళ్ళే. సమస్తము మీకిస్తున్న వాళ్ళు వాళ్ళే. వాళ్ళ దగ్గరకు మీరు రావాలని, వాళ్ళలో మీరుండాలని యోహాను కోరుకుంటా ఉన్నాడు. మనల్ని తండ్రైన దేవుడి దగ్గరికి, కుమారుడైన దేవుని దగ్గరికి మనల్ని నడిపించాడు. నిజానికి నాకనిపించిందేంటంటే, ఆయన మనసులో మొదటి నుండి గూడా అదే ఉంది అని నాకనిపించింది. దానికి కారణం ఏంటో చెప్తాను. దానికి కారణం ఏంటంటే, మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. మొదటి అధ్యాయం 3వ వచనం. అంటే పుస్తకం యొక్క బిగినింగ్‌లో, పుస్తకం యొక్క ఎండ్‌లో అదే మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, అది ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి మెయిన్ పాయింట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. 3వ వచనంలో ఈ మాట అంటాడు. "మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము." ఏంటది? మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది.
మన సంతోషము సంపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రి అయిన దేవునితో ఉంది. కుమారుడైన దేవునితో ఉంది. ఆ సహవాసము మనం కలిగుండాలని, ఆ సహవాసము ద్వారా మనము సంతోషమును అనుభవించాలని కోరుకుంటూ మేము ఈ మాటలు రాస్తున్నామని చెప్పిన యోహాను మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు మళ్ళీ? తండ్రి అయిన దేవుడి దగ్గరికి, కుమారుడైన దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. సమస్తము వాళ్ళలోనే ఉంది. తండ్రి అయిన దేవుని యందు, కుమారుడైన దేవుని యందు ఉంది. నాకు ఈ వచనం 20వ వచనం చదివినప్పుడు యోహాను సువార్త 17 అధ్యాయము 3 వచనం జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి గాదు. చాలా సార్లు జ్ఞాపకం వచ్చింది. ఆ మాట నేను చదువుతాను. యోహాను సువార్త 17 అధ్యాయము 3 వచనం. చాలా ఇంపార్టెంట్ వర్సు. మీరు కుదిరితే ఆహ్, కంటత పెట్టండి. అలాంటి వర్సు. మీరు మళ్ళీ, మళ్ళీ మీ హృదయానికి చెప్పుకోవాల్సినటువంటి వచనం ఇది. నిజానికి నేను ఈ వారంలో చాలా సార్లు నా మనసుతో చెప్పినటువంటి వచనం ఇది. ఆ వచనము 17 అధ్యాయము 3 వచనం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును అంటే తండ్రిని, ఆయన పంపించిన కుమారుడిని ఎరుగుటమే నిత్య జీవము. విషయమంతా మరలా ఎక్కడికొచ్చింది? తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి తెలుసుకోవటమే నిత్య జీవము. మనకు దేవుడివ్వాలనుకుందంతా గూడా ఇవ్వగలిగిన వారు, కలిగిన వారు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడే. తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఒక మాట అన్నాడు. అద్వితీయ సత్య దేవుడు. ఆయన అద్వితీయుడగు దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఈ లోకంలో వేల మంది, కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నప్పటికి కూడా వాళ్ళెవరు దేవుడు కాదు, దేవత కాదు. అద్వితీయుడైనటువంటి దేవుడు, ద వన్ అండ్ ఓన్లీ వన్ ట్రూ గాడ్, తండ్రి అయిన దేవుడు. ఆయనలో ఉన్నటువంటి కుమారుడు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నటువంటి కుమారుడు, ఆయన కుమారుడు, దేవుని కుమారుడు. వాళ్ళ దగ్గరికి రావటమే, వాళ్ళను తెలుసుకోవటమే, వాళ్ళతో సహవాసం చేయటమే నిత్య జీవము. మనము అక్కడికే రావాలి ఆఖరికి. మన జీవితాలలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదేంటంటే, సత్యదేవుడవైన ఆయనను, అద్వితీయ సత్యదేవుడనైనటువంటి తండ్రిని, ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనము తెలుసుకోవటమే సమస్తం మనకి. వాళ్ళ నిజమైన దేవుడిని తెలుసుకోవటమే మనకు ప్రాముఖ్యము అనేటువంటి వచనము నాకు జ్ఞాపకం వచ్చిందనమాట. సో, జ్ఞాపకం రావటం మాత్రమే కాదు, నేనంటాను ప్రతిదినము మనము దేవునితో, ఈ దేవునితో, నిజమైన దేవుడితో సహవాసం చేయాలి. సహవాసం చేయాలనే యోహాను గూడా చెప్తున్నాడు. ప్రతిదినము మనము తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలి. కుమారుడైన దేవునితో సహవాసం చేయాలి. వీళ్ళిద్దరితో సహవాసం చేయటానికే దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలను సహవాసము చేయటానికి తీసుకెళ్తాడు. ఎవరితో సహవాసం చేయటానికి తీసుకెళ్తాడు? తండ్రి అయిన దేవునితో సహవాసం చేయటానికి, కుమారుడైన దేవునితో సహవాసం చేయటానికి మనల్ని తీసుకెళ్ళేవాడు పరిశుద్ధాత్ముడైన దేవుడు. దేవుడే తన ఆత్మను మనలో ఉంచి, మనము వీరితో సహవాసం చేయాలని, వీరిని తెలుసుకోవాలని, వారిని సహవాసం చేయటం ద్వారా మనము సంతోషంగా ఉండాలని, సంపూర్ణ సంతోషాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకోవటం మాత్రమే కాదు, అది దేవుని సంకల్పము. దేవుని దయా సంకల్పము. ఆ దేవుని దయా సంకల్పము ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ఆ నెరవేర్పులోకి ఒక్కొక్కరిని, పాపులమైన మనల్ని తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని మనల్ని రక్షిస్తున్నాడు. రక్షించి ఆయనకు మహిమ తెచ్చుకుంటున్నాడు. మనము ఆ దయా సంకల్పంలోకి రావటానికి కారణము ఆయన కృపే. ఆయన కృపే మనలను ఆయన దగ్గరకు తెచ్చుకుందనమాట. సో, మిగిలిన వచనాలు 18వ వచనము, 19వ వచనము, 21వ వచనము ఇవన్నీ కూడా
20వ వచనానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వర్సెసే గాని, మెయిన్ విషయం అంతా ఎక్కడుందంటే 20వ వచనంలోనే ఉందన్నమాట. 20వ వచనంలోనే మరలా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడి గురించి ఏం మాట్లాడతాడు? సత్యవంతుడైన వాడు, సత్యవంతుడైన వాడు. తండ్రి అయిన దేవుడు ఎవరంట? సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. అంటే సత్యవంతుడైన వాడు ఎవరిక్కడ? తండ్రి అయిన దేవుడు. సత్యవంతుడైన వాడిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి, ఆయన దేవుని కుమారుడు వచ్చాడు. వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని మనకు తెలుసు అన్నాడు. అంటే దేవుని కుమారుడొచ్చి ఎవరి గురించినటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించాడు? తండ్రి అయిన దేవుడిని మనకు చూపించాడు. తండ్రి అయిన దేవుని గూర్చిన జ్ఞానం మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. మరలా సత్యవంతుడు ఎవరిక్కడ? తండ్రి అయిన దేవుడు. సత్యవంతుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు నందున్నాము మనము. తండ్రి యందు గూడా ఉన్నాము. యేసుక్రీస్తు యందున్నాము. తండ్రి యందు గూడా ఉన్నాము. తండ్రి యందు గూడా ఉన్నామని లాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమును అయ్యున్నాడు. సో, ఇప్పుడు ఈ వచనము ఇంపార్టెంట్ వర్స్ నేను ఎక్స్‌పోజిషన్ చేస్తాను. మనం జాగ్రత్తగా ఈ వచనాల్లో నుంచి వెళ్దాము. నిజానికి ఈ పత్రిక యోహాను ఎందుకు రాసాడంటే, దేవుని బిడ్డలను ఆదరించడానికి రాసాడు. దేవుని బిడ్డల్ని, ప్రభువు దగ్గరికొచ్చిన వారిని, తండ్రి దగ్గరికి వచ్చిన వారిని ఆదరించటానికి రాసాడు. ఏమని ఆదరించటానికి రాసాడు? ఏమని ఆదరించటానికి రాసాడంటే, మీరు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చారు కాబట్టి, నిజమైన దేవుడిని మీరు తెలుసుకున్నారు కాబట్టి, మీరు సేఫ్. మీరు భద్రంగా ఉన్నారు. మీరు భద్రంగా ఉన్నారు. మీ రక్షణ విషయంలో మీరు చింతించాల్సిన అవసరము లేదు. మీరు నిజమైన దేవుడి దగ్గరికొచ్చారు గాబట్టి, ఆయన కుమారుడి దగ్గరికొచ్చారు గాబట్టి, ఈ సృష్టిలో ఎవ్వరూ గూడా మిమ్మల్ని ఆయన దగ్గర నుంచి గాని, ఆయన కుమారుడి దగ్గర నుంచి గాని మిమ్మల్ని వేరు చేయలేరు. ఎత్తైన, లోతైన, ఉన్నవైన, రాబోవైన, దేవదూతలైన, మరణమైన, ఖడ్గమైన ఏది గూడా మనలను దేవుని నుండి దూరము చేయలేదు. ఇది ఎంత ఆదరణ ఇస్తదో చూడండి ఒక విశ్వాసికి. నేను చనిపోతే దేవుడి దగ్గరికెళ్తానా అనేటువంటి ప్రశ్నే రానివ్వదు మన హృదయాల్లోకి. ఈరోజు నేను చనిపోతే దేవుడి దగ్గరికెళ్తానా అనే ప్రశ్నే మనకు రానివ్వదు. ఈరోజు కాదు, రేపు గాదు, ఎప్పుడు చనిపోయినా గూడా నువ్వు దేవుడితో ఉంటావు అనేటువంటి నిశ్చయతను మనకు కలుగజేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ గ్రంథము దేవుని వాక్యంలో ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాల్సొచ్చినా, ఎప్పుడు దేవుడు నిన్ను పిలిచినా, నువ్వు తిరిగి రా అని దేవుడు అన్న రోజు నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావు. క్షేమంగా ఆయన దగ్గరికి వెళ్తావు. మరణము గూడా నిన్ను దేవుడి నుండి వేరు చేయలేదు. ఈ సృష్టిలో ఎవ్వరు గూడా నిజమైన దేవుడి నుండి నిన్ను వేరు చేయలేరు. ఆయన యందున్నావు నువ్వు. ఆయన యందున్న నిన్ను ఎవ్వరు గూడా లాక్కెళ్ళలేరు. నిన్ను నాశనం చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే నువ్వెవరిలో ఉన్నావు? నువ్వు కుమారుని యందున్నావు. నువ్వు తండ్రి యందున్నావు. కుమారుని యందు, తండ్రి యందు ఉండటం వల్ల నీకు ఎవరిని ఆశ్రయించావు? ఎవరి భద్రత కిందున్నావు నువ్వు? సత్యవంతుడైన, అద్వితీయుడైన, సత్యవంతుడైన, నిజమైన దేవుడు రెక్కల క్రింద నువ్వుంటే, నిన్నెవరు పట్టుకోగలరు? నిన్నెవరు ముట్టగలరు? నిన్నెవరు తాకగలరు? నిన్నెవరు ఆయన దగ్గర నుంచి లాక్కెళ్ళగలరు? నిన్నెవరు నాశనం చేయగలరు? ఎవరైనా నిన్ను టచ్ చేయగలరా? టచ్ అంటే ఏంటి? టచ్ అంటే టచ్ అంటే ముట్టడం. మనల్ని టచ్ చేయాలంటే, ఈ సృష్టిలో చాలా పవర్‌ఫుల్ బీయింగ్ సాటర్నే. సాటర్న్ గూడా మనల్ని టచ్ చేయాలంటే తెలుసు ఎవరిని టచ్ చేస్తున్నాడో. అర్థమైందా? కాబట్టి దేవుడు మనల్ని భద్రంగా ఉంచాడు. మనము సేఫ్‌గా ఉన్నాం. మీరెవ్వరు దయచేసి నిజంగా దేవుడి దగ్గరికొచ్చిన మీరు, నిజమైన క్రీస్తు దగ్గరికి, తండ్రి దగ్గరికొచ్చిన మీరు ఎవ్వరు గూడా నా రక్షణ ఏమైపోతదో? నేను చనిపోతే దేవుడి నుంచి దూరమైపోతానేమో?
మరణములోకెళ్ళినప్పుడు నన్ను మరణము లాగేస్తదేమో, అగాధములోకి తీసుకెళ్ళి నన్ను పూడ్చేస్తదేమో, నేను మరణములో నుంచి మరలా జీవములోకొచ్చి దేవుడిని చూడనేమో అనేటువంటి భయము మనకెవ్వరికీ ఉండకూడదు. ఉండకూడదనే ఈ పత్రికను యోహాను రాశాడు. మనకు నిశ్చయతనివ్వటానికి, అష్యూరెన్స్ అంటాం గదా! ఆ అష్యూరెన్స్ ఇవ్వటానికి ఈ పత్రికను యోహాను మనకి రాయటం జరిగింది. 13వ వచనంలో చెప్పాడు గదా! 13వ వచనంలో ఏం చెప్పాడు? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాసి ఉన్నాను. ఇప్పుడు నిత్య జీవము గలవారమా? లేకపోతే నిత్య జీవము ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు అలాంటిదేమన్నా ఉందా అక్కడ? ఆ! అసలాయన ఎందుకు రాసాడు ఈ పత్రిక? ఈ పత్రిక ఎందుకు రాసాడంటే, మనము నిత్య జీవము గలవారమని తెలుసుకోవాలని, ఆ నిశ్చయతను అనుభవించాలని, ఆనందించాలని దేవుడు ఈ పత్రికను రాసినప్పుడు, ఆఖరిలో ఆయన చెప్పాలనుకున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు దేవుడిలో ఉన్నారు. నిజమైన దేవుడి దగ్గరికొచ్చారు. మీరు భద్రంగా ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరు గూడా తాకలేరు. మిమ్మల్ని ఎవ్వరు గూడా ఆయన దగ్గర నుంచి వేరు చేయలేరు. మీ భద్రత చాలా సేఫ్‌గా ఉంది. మనము మరణము ఏదో మనల్ని గెలిసిందని అనుకుంటాం మనం మరణించిన రోజు. నిజానికి మరణం వెనకాలే దేవుడెళ్తన్నాడు. దానికి ఆ సంగతి తెలుసు. గాడ్ ఈజ్ ఆఫ్టర్ డెత్. ఆఖరి శత్రువు మరణమే. దాన్నే నాశనం చేయబోతున్నాడు. సో, ఇప్పుడు మనమందరము మరణిస్తాము. మరణించిన రోజు మనమేమనుకుంటామంటే, అయిపోయింది మన నిరీక్షణ. ఈ మరణంతోనే అయిపోయిందని అనుకుంటాం గానీ, మరణంతో నీ నిరీక్షణ అవ్వలేదు. నువ్వు ఏదైతే నిన్ను పట్టుకుందో, ఏదైతే నిన్ను చంపాలని చూసిందో, దాని వెనకాలే ఆయనెళ్తన్నాడు. అందుకే ఆయనొచ్చాడు. ఆయనొచ్చిందే దాని వెనకాల ఎళ్ళటానికి. దాన్నే లేకుండా చేసినటువంటి వాడు మన ప్రభువు. కాబట్టి, మరణము గూడా మనలను దేవుడి నుండి వేరు చేయలేదు. ఈ సృష్టిలో ఏది గూడా మనల్ని దేవుని నుంచి, దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు. ఇది యోహాను చెప్పటమే గాదు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం మనము. మీ రక్షణ పోదు. రక్షణ పోదు. రక్షణ పోవటం అనేటువంటిది జరగదు. నేనంటాను ఈ వచనాలు అయిపోయేటప్పటికే మీకే స్పష్టతొస్తది. ఒక్కసారి నిజమైన దేవుడి దగ్గరికొచ్చిన వ్యక్తి, నిజమైన క్రీస్తుని తెలుసుకున్న వ్యక్తి, తండ్రి దగ్గరికొచ్చిన వ్యక్తి, తన రక్షణను పోగొట్టుకోవటం అనేటువంటిది ఇంపాసిబుల్. ఎందుకంటే ఏది గూడా ఆయన నుంచి మనల్ని వేరు చేయలేదు. సాతానుడు గూడా ఆయన నుంచి మనల్ని వేరు చేయలేదు. మరణం గూడా ఆయన నుంచి మనల్ని వేరు చేయలేదు. దేవదూతలు గూడా మనలను ఆయన నుంచి దూరం చేయలేరు. ఎవ్వరు గూడా మనలను ఆయన నుంచి దూరం చేయలేరు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు నిజంగా మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నిజమైన క్రీస్తుని మీరు తెలుసుకుంటే గనక, మీరు తండ్రి దగ్గరికొస్తే గనక, మీ రక్షణ దేవుడి చేతుల్లో భద్రంగా ఉంది. మీ చేతుల్లో లేదు. నా చేతుల్లో లేదు రక్షణ. నా చేతుల్లో ఉంటే 5 నిమిషాలు గూడా పట్టదు నేను దాన్ని పోగొట్టుకోవటానికి. మీ చేతుల్లో ఉంటే మీ రక్షణను పోగొట్టుకోవటానికి 5 నిమిషాలు గూడా పట్టదు. ఒక చెడ్డ ఆలోచన చాలు. ఒక చెడ్డ మాట చాలు. మనల్ని నరకానికి పంపించటానికి దేవుడు. కాబట్టి మన రక్షణ మన చేతుల్లో లేదు. దేవుడే తన చేతుల్లో భద్రంగా పెట్టుకున్నాడు. ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. ఆయనే మనల్ని కాపాడుతాడు. ఎవ్వరు మనల్ని తాకలేరు. మన రక్షణ దేవునిలో భద్రంగా ఉంది. నేను 2 వచనాలు చదువుతాను. 2 వచనాలు చదివి మనం ఇక్కడికొచ్చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మన రక్షణ ఎంత భద్రంగా ఉందో దేవుని యందు పౌలు చెప్పిన మాటలు మనం ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మీరు 35వ వచనాన్ని చదువుతాను. 35వ వచనం నుండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఎవరు ఎడబాపేది మనల్ని క్రీస్తు ప్రేమ నుండి? అంటే వేరు చేసేది ఎవరు? ఎవరు మనల్ని దేవునిలో క్రీస్తు ప్రేమ నుండి మనల్ని లాక్కెళ్ళగలిగిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ ఏంటి? ఎవ్వరు లేరు. ఎవరు లేరని ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఎవరైనా లాగగలరా? శ్రమ లాగుతదా మనల్ని? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? దేవుడి నుంచి మనలను ఏమైనా లాక్కెళ్ళి బయటికి పడేస్తే మనల్ని చేయలేవు. అంతేకాదు మీరు కిందకి రండి. కిందకొస్తే 38వ వచనంలో మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. ఇక్కడ కూడా తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. దయచేసి గమనించారా మీరు?
మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి, మన తండ్రి యొక్క ప్రేమ నుండి, క్రీస్తు నుండి మనలను ఎవ్వరు గూడా వేరు చేయలేరు. వేరు చేయాలంటే ముందు ఎవరిని తాకాలొచ్చి? ఎవరిని తాకాలి? తండ్రి అయిన దేవుడిని తాకాలి, కుమారుడైన దేవుడిని తాకాలి. మనం ఎక్కడున్నాము? మనం ఆయనలో ఉన్నాము. కుమారుడిలో ఉన్నాము, తండ్రిలో ఉన్నాము. మనల్ని తాకటం ఏంటి? నేను అందుకే చెప్తున్నాను. దెయ్యం వచ్చింది, దెయ్యం పట్టింది. విశ్వాసి దగ్గరికి దెయ్యం రావటం ఏంటి? విశ్వాసికి దెయ్యం పట్టటం ఏంటి? నిజమా? ఏంటి సాతానుడికే టచ్ చేస్తే రైట్ లేదు. మరింక దెయ్యాలొచ్చి దూరతున్నాయంటే వీళ్ళలో అర్థమేంటి? వీళ్ళెవరు? ఆ! దెయ్యాలతో పరిచర్య చేస్తున్నాడంటే అసలెవరితను? దెయ్యాలెలా వస్తాయి విశ్వాసి దగ్గరికి? విశ్వాసిని టచ్ చేయాలంటే, ఇప్పుడు మనం చదివే 18 వచనంలో ఏముంది? మొదటి యోహాను 5 అధ్యాయం 18 వచనంలో దేవుని మూలంగా పుట్టిన వాడు తనను భద్రం చేసుకొను కనుక దుష్టుడు వాడిని అంటే అర్థమేంటి? ముట్టడం అంటే ఏంటి? ముడతాడా? టచ్ చేస్తాడా మనల్ని? దుష్టుడు అంటే ఎవరు? సాతానుడే టచ్ చేయలేనప్పుడు దెయ్యాలు టచ్ చేయటం ఏంటి? టచ్ చేయలేరు కూడా. మళ్ళీ నేను మన భద్రత గురించి ఇంకొక వచనం గూడా చదువుతాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. ప్రభువు ఈ మాట చెప్తాడు. ప్రభువు అన్నటువంటి మాటే. అంటే ఆయన గొర్రెల్లో ఏ గొర్రె తప్పిపోదు. అంటే ఆయన బిడ్డల్లో ఏ బిడ్డ కూడా పరలోకం వెళ్ళకుండా మధ్యలో జారిపోవటం గాని, ఆకాశంలో నుంచి పడిపోవటం గాని జరుగుతదండి? జరుగుతదా? ఆయన బిడ్డల్లో ఎవరైనా తప్పిపోతారా? ఆయన గొర్రెల్లో దేవుడు ఏర్పరుచుకున్నటువంటి గొర్రెల్లో ఏ గొర్రెల కోసమైతే తన కుమారుడు ప్రాణం పెట్టాడో వాళ్ళల్లో ఏ ఒక్క గొర్రె అయినా తప్పిపోతదా? తప్పిపోవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఎందుకని అవకాశం లేదంటే కారణము గొర్రెల్లో లేదు. కారణం కాపరిలో ఉంది. ఎవరిలో ఉంది కారణము? తప్పిపోకుండా ఉండటానికి కారణం ఎవరిలో ఉంది? కాపరిలో ఉంది. కాపరి పట్టుకుంటున్నాడు గొర్రెల్ని. గొర్రెలు కాపరిని పట్టుకోవట్లేదు. కాపరే గొర్రెల్ని పట్టుకుంటున్నాడు. కాబట్టి గొర్రెల్లో నుండి ఏ గొర్రె గూడా తప్పిపోవటం అంటూ జరగదు. మన జోలికి ఎవరైనా రావాలంటే కూడా ఆలోచించాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడిని తాకాలి. మనల్ని తాకాలంటే. ఎందుకంటే మనము ఆయన గొర్రెలము. ఆయన బిడ్డలము. కాబట్టి ఈ వచనాలు చూడండి. ఆహ్, 27వ వచనంలో అంటాడు 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. "నా గొర్రెలు నా స్వరం విన్ను. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు." ఇప్పుడు రక్షణ పోతదా? రక్షణ పోతదా? ఎలా పోతది రక్షణ? రక్షణ పోవటం ఏం లేదు. నువ్వు ఆయన గొర్రెవు అయ్యుండకపోవచ్చు. ఆయన గొర్రెవు కాకపోతే ఆయన స్వరం వినవు నువ్వు. ఆయన మాట వినవు. ఆయన మాట వినట్లేదు కాబట్టి నువ్వేమై ఉండొచ్చు? నువ్వు ఆయన గొర్రెవై ఉండకపోవచ్చు. నువ్వు అవిశ్వాసివై ఉండొచ్చు. నువ్వు చర్చికొస్తా ఉండుండొచ్చు. ఆరాధనలకొస్తా ఉండుండొచ్చు. ఏమైనా చేస్తా ఉండుండొచ్చు. నువ్వు నిజంగా ఆయన గొర్రెవైతే గనక నీకు రక్షణ పోవటం అంటూ జరగదు. నువ్వు ఆయన గొర్రెవు కాకుండా నేను ఆయన గొర్రెనని అనుకోవటానికి అవకాశం ఉంది. కరెక్ట్. ఆ అవకాశం ఉంది. నువ్వు ఆయన గొర్రెవనుకో ఏం చేస్తావు? నువ్వు ఆయన స్వరము వింటావు. ఆయన్ని వెంబడిస్తావు. క్రీస్తుని వెంబడిస్తావు. క్రీస్తు స్వరం వింటావు. కాబట్టి నువ్వు ఆయన గొర్రెవే. కానీ ఆయన అంటాడు, "నా గొర్రెలకు నేను జీవం ఇస్తానన్నాడు. వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను గనుక అవి ఎన్నటికి నశింపు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు." సో, అంటే ఎవరి చేతుల్లో నుంచి అన్నాడిప్పుడు? కుమారుడి చేతిలో నుంచి. ఎవరి చేతిలో నుంచి అన్నాడు? కుమారుడు. కాపరి ఎవరు? ఆయనే గదా! ఆయన చేతుల్లో నుంచి ఎవరు గూడా తన గొర్రెల్ని అపహరింపలేరు. ఎవరు అపహరింపలేరు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు గదా! 29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక, నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. ఇంకొక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఏంటి ఇప్పుడు మనకి? ఇప్పుడు కుమారుడైన దేవుడు చేతిలో నుంచి ఎవరు అపహరింపలేరు. సెకండ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకేంటి? సెకండ్ లేయర్ అని అనకూడదు. నిజానికి తండ్రి, కుమారుడు వాళ్ళిద్దరూ ఒకటే. ఇప్పుడు గొర్రెలు తప్పిపోవటం గాని,
రక్షణ పోవటం గాని, అయ్యో! నేను దేవుడి నుంచి దూరమైపోతానేమో, వేరైపోతానేమో అని గాని, అసలు అలాంటి ఆలోచన మీ హృదయాల్లోకి రానివ్వకండి. అలాంటి ఆలోచన మీ హృదయాల్లోకి రానివ్వకండి. మీరు అవిశ్వాసి అనుకోండి. యెస్. మీకు ఈ ఆలోచన రావాలి. ఎందుకంటే మీరు అవిశ్వాసి కాబట్టి. దేవుడిని ప్రేమించకుండా, దేవుడి సంకల్పాన్ని ప్రేమించకుండా, ఆయన సన్నిధిని తిరస్కరించి, మీ ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతున్నారనుకోండి, మీరు భయపడాలి. ఎందుకంటే మీరు ఆయన గొర్రె కాదు గాబట్టి, మీరప్పుడు ఆలోచించాలి. అరే! ఇదేంటి నేను నిజంగా రక్షించబడ్డానా లేదా అనేటువంటి అనుమానం మీకు రావాలి. రావటం మంచిది గూడా. ఎందుకంటే అప్పుడైనా మీ జీవితాన్ని దేవుడికిస్తారు. బట్ ట్రూ బిలీవరు, దేవుడిలో ఉన్నటువంటి నిజమైన విశ్వాసి తన రక్షణను పోగొట్టుకోలేడు. ఎందుకంటే అతను ఆమె రక్షణ దేవునిలో భద్రంగా ఉంది. ఓకే. ఇప్పుడు లాస్ట్ వర్సెస్‌లోకొద్దాం మనం. 18వ వచనం నుండి 21వ వచనం వరకు వద్దాం. పాస్టర్ గారు బైబిల్‌లో కొన్ని చోట్ల రక్షణ పోతదేమో అన్నటువంటి వచనాలున్నాయి పాస్టర్ గారు. మరి ఏం చేద్దాం? ఆ వచనాల దగ్గరికొచ్చినప్పుడు నేనే చెప్తాను గదా! ఆ వచనాల అర్థం ఏంటో. ఆ వచనాల అర్థం మీరనుకుంటున్న అర్థం కాదది. ఆ వచనాలు చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా చదవాలి? ఆ వచనాలు ఏ సందర్భంలో ఉన్నాయి? పైనేం జరిగింది? కిందేం జరిగింది? అన్నీ జాగ్రత్తగా చూసుకుంటా చదవాలి. జనరల్‌గా కోట్ చేసేది హెబ్రీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము. ఇలా కొన్ని రిఫరెన్సెస్. నీ రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించాలి. అవును. రక్షణతో భయంతోనే మనం 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 కొనసాగించాలి. నిజమే అది. జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అర్థము నీకు భద్రత లేదనే. జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అర్థం నీకు భద్రత లేదనే. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండమని అర్థం. అంతే భద్రత లేదని గాదు. నీకు భద్రత ఉంది. జాగ్రత్తగా ఉండు అని చెప్పే వచనాలు చాలా ఉన్నాయి బైబిల్‌లో. వాటన్నిటిని గూడా మనం తీసుకుందాము. తీసుకొని నేను ఎక్స్‌పోజిషన్ చేసినప్పుడు మీకు ఆ వచనాల దగ్గరికొచ్చినప్పుడు అర్థమేంటో చెప్తాను. ఇక్కడ 18వ వచనం నుంచి 21వ వచనం వరకు దేవుడు ఆయన బిడ్డలకిచ్చినటువంటి 7 నిశ్చయితలు లేకపోతే 7 ఆశీర్వాదాలు అనుకోండి. మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప నిశ్చయితలు, గొప్ప బ్లెస్సింగ్స్ ఒక 7 ఉన్నాయి ఇక్కడ. ఆ 7 చెప్తాను. ఆ 7 మనకు దేవుడిచ్చాడు. అవి మన నుండి ఎవరు తీసేయలేరు. సో, వాటిని మనము తెలుసుకోవాలి. వాటిని మనము ఆనందించాలి అనే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ వచనాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. నంబర్ 1 మొట్టమొదటిది ఆహ్, అండ్ వెరీ ఇంపార్టెంట్ 18వ వచనంలో ఉంది గదా! దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మొట్టమొదటి బ్లెస్సింగ్ మొట్టమొదటి ఆశీర్వాదం. నేను ఆశీర్వాదం అంటున్నాను. నిజానికి అది నిశ్చయతే. మనం 7 నిశ్చయితలు అనండి, లేకపోతే 7 ఆశీర్వాదములు అనండి, ఏదైనా అనండి. బట్ మీకు అర్థం అవ్వటం కోసం నేను ఈ మాట వాడుతున్నాను. 2 మాటలు వాడుతుంటాను. 7 నిశ్చయితలు. మొట్టమొదటి నిశ్చయత ఏంటంటే, మనము తిరిగి జన్మించిన ప్రజలం. నంబర్ 1 తిరిగి జన్మించిన ప్రజలు. తిరిగి జన్మించిన ప్రజలు. రీబర్త్ అంటారు కదా! రీజనరేషన్. మనం తిరిగి జన్మించినటువంటి ప్రజలు. 18వ వచనంలో ఈ మాట అన్నాడు గదా! దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు అనే మాట ఉంది గదా! మొట్టమొదటిగా మనము తిరిగి జన్మించినటువంటి ప్రజలు. దేవుని మూలముగా పుట్టినటువంటి వాళ్ళము. ఈ మాట్లాడేటువంటిది భౌతికంగా తల్లి గర్భంలో నుండి పుట్టటం గురించి కాదిది. ఇక్కడ మాట్లాడినటువంటిదేంటంటే, మన పాపములలో, మన అపరాధములలో మనము చచ్చిన వారమైనప్పుడు, జీవము లేని ఉన్నప్పుడు, దేవుని నుండి వేరైపోయిన వారమై ఉన్నప్పుడు, దేవుని కృప మనలను కనికరించి, మన దగ్గరికి వచ్చి, మనలను వెదికి, నశించినటువంటి ఈ గొర్రెను వెదికి, మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, తిరిగి జన్మింపజేశాడు మనలను. ఆ తిరిగి జన్మింపజేయటాన్ని మనం ఏమంటామంటే, దేవుని మూలముగా పుట్టడం. దేవుని మూలముగా పుట్టడం. దేవుని మూలముగా పుట్టినవాడు. నికోదేముతో కూడా ప్రభు అంటాడు గదా! ఒకడు పరలోకము, నిత్య జీవం చూడాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే తిరిగి జన్మించాలన్నాడు గదా! ఆ తిరిగి జన్మించడం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటంటే, దేవుడే వచ్చి చనిపోయిన నాకు జీవం ఇవ్వటం వలన నేను జన్మించాను గాబట్టి, దేవుని జీవము నాలోకి వచ్చింది గాబట్టి, నేను తిరిగి జన్మించాను గాబట్టి, మరలా
నేను ఐ యామ్ బోర్న్ అగైన్ పర్సన్. బోర్న్ అగైన్ పర్సన్ అంటాం గదా! మనం. నేను తిరిగి జన్మించాను, తిరిగి జన్మించాను అంటాం గదా! అది. మనము తిరిగి జన్మించినటువంటి ప్రజలం. మనకు దేవుడు జీవం ఇచ్చాడు. ఈ సత్యము యోహాను చాలా సార్లు జెప్పాడు తిరిగి జన్మించడం గురించి. రెండో అధ్యాయం 29 వచనంలో ఈ మాట అన్నాడు. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా ఆయన మూలంగా పుట్టడం అంటే ఏంటి? ఆయన వలన పుట్టడము, ఆయన మూలంగా పుట్టడము. దేవుడే తన జీవమును మనకిచ్చి, మనల్ని బ్రతికించాడు గాబట్టి, మనం తిరిగి జన్మించాం గాబట్టి, మనం పుట్టాం గాబట్టి, మనం ఎలాంటి ప్రజలము? తిరిగి జన్మించినటువంటి ప్రజలము. తిరిగి జన్మించిన ప్రజలు. ఒక చోట కాదు యాక్చువల్‌గా ఈ గ్రంథంలో మూడో అధ్యాయం 9 వచనం చదవండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. అర్థమైంది గదా! తిరిగి జన్మించటం, తిరిగి జన్మించటం. సో, మనల్ని తిరిగి జన్మింపజేసాడు దేవుడు. మరలా మీకు డౌటొచ్చిందనుకోండి. అరే! తిరిగి జన్మించానా లేదా నేననే డౌటొచ్చిందనుకోండి. మీకు చెప్తాను ఆన్సర్ చాలా సింపుల్. తిరిగి జన్మించలేదనుకో, నీ మనసు చర్చి మీద ఉండదు. లోకంలోకెళ్దాము, టీవీ పెట్టుకుందాము, సీరియల్స్ చూద్దాము, సంపాదించుకుందాము, పోగేసుకుందాము. ఇది ఇలా ఉందనుకో, నీకు దేవుడి మీద లేదనుకో, నువ్వు తిరిగి జన్మించలేదు. ఒకప్పుడు నేను అలానే ఉండేవాడిని. ఏ రోజైతే దేవుడు తన జీవాన్ని నాలోకి పంపించాడో, వెంటనే నేను బైబిల్ పట్టుకోవటం మొదలుపెట్టాను. ఇంతకుముందు బైబిల్ చదివేవాడిని కాదు. ఎన్ని సంవత్సరాలైనా బైబిల్ తుప్పు పట్టిపోయినా, లేకపోతే దుమ్ము పట్టిపోయినా కూడా అలా ఉండేది గానీ, నేను బైబిల్ తీసేవాడిని కాదు. ఎప్పుడైతే తిరిగి జన్మించటం జరిగిందో, నాలోకి దేవుని జీవం వచ్చిందో, దేవుని జీవం రాగానే వెంటనే నేనేం చేస్తానంటే స్పందిస్తాను దేవుడికి. అంటే బతికాననమాట. తిరిగి జన్మించాననమాట. స్పందిస్తాను. ఎలా స్పందిస్తాను? చూడండి దేవుడి వాక్యం చదివేవాడిని కాదు. ఇప్పుడు సడెన్‌గా ఏం చేస్తాను నేను దేవుని వాక్యం? చదవటం మొదలుపెడతాను. దేవుని వాక్యం వినటం మొదలుపెడతాను. ఇంతకుముందు చర్చ్‌కొచ్చేవాడిని కాదు. ఇప్పుడేంటి సడెన్‌గా ఇంకా అంటే ఇక ఆదివారము అనగానే, లేకపోతే బుధవారం అనగానే పరిగెట్టుకుంటూ దేవుడి సన్నిధికి వస్తున్నాననుకోండి. అర్థమేంటి? అర్థమేంటంటే తిరిగి జన్మించాను నేను. తిరిగి జన్మించినవాడు దేవుని వాక్యం చదువుతాడు. తిరిగి జన్మించిన వాడు పరిశుద్ధులతో ఉండటానికి సహవాసాన్ని ఇష్టపడతాను. ఇంతకుముందు లోకంలో సహవాసము తిరుగుతా ఉండేవాడిని. ఇప్పుడు దేవుడి బిడ్డలు, దేవుడి బిడ్డలు, దేవుడి బిడ్డలు అని తిరుగుతున్నానంటే అర్థం ఏంటి? అంత మార్పు ఎలా వస్తది ఒక భయంకరమైన పాపిలో? ఇంతకుముందు తాగుబోతు సడెన్‌గా బైబిల్ పట్టుకొని చర్చ్‌కొస్తున్నాడంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే అతని లోపలికి జీవం పంపించాడు దేవుడు. తిరిగి జన్మించాడతను. తిరిగి జన్మించిందామె. తిరిగి జన్మించింది కాబట్టే దేవుని సన్నిధిని శ్రేష్టమని ఎంచి వస్తుందనమాట. సో, ఎందుకంటే ఆయన మూలంగా జన్మించాం మనం. 9వ వచనం అదే చెప్తుంది గదా! దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టడం, దేవుని మూలంగా జన్మించడం. 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటుంది. ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే చూడండి. ఇంకొక లక్షణం ఏంటి? ఇంతకుముందు నన్ను నేను ప్రేమించుకునేవాడిని. ఎప్పుడైతే దేవుడు తన జీవాన్ని నాలోకి పంపించాడో, ఇప్పుడేమైంది నాకు క్రీస్తు లాంటి హృదయము, క్రీస్తు లాంటి మనసొచ్చింది. ఇప్పుడు నా సహోదరుడిని ప్రేమించడం, నా సహోదరిని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇది చూడండి, ఎప్పుడైతే దేవుడు జీవింపజేస్తాడో మనలను, జీవమిస్తాడో మనలోకి, మనలో చాలా మార్పులొస్తాయి. మన కళ్ళల్లో మార్పులొస్తాయి. మన పెదవుల్లో మార్పులొస్తాయి. మన హృదయంలో మార్పొస్తది. మన సంబంధాల్లో మార్పొస్తాయి. మన వ్యక్తిత్వంలో మార్పొస్తది. మార్పొస్తుందంటే మీరు గుర్తుపెట్టుకోండి. లోపల రీజనరేషన్ జరిగింది. లోపల రీజనరేషన్ జరగకుండా, లోపల తిరిగి జన్మించకుండా ఒక వ్యక్తి మారడు. మారాడంటే అర్థం ఏంటంటే లోపల ఏం జరిగింది? తిరిగి జన్మించాడు. సో, ఎవరైతే ఆయన దగ్గరికొచ్చారో వాళ్ళెవరు తిరిగి జన్మించినటువంటి ప్రజలు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి మొట్టమొదటి బ్లెస్సింగ్. ఈ సత్యము 5వ అధ్యాయం మొదటి వచనంలో గూడా ఉంది గదా! యేసే క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. సో, ఈ రీబర్త్ గురించి చాలా చోట్ల మాట్లాడాడు. మనం మరలా మాట్లాడాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి సత్యమే ఇది రీబర్త్. రీబర్త్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను మరలా ఇప్పుడు మాట్లాడట్లేదు. సో, మొట్టమొదటి అష్యూరెన్స్ ఏంటి? మనము తిరిగి జన్మించినటువంటి ప్రజలం. సో, రెండవ బ్లెస్సింగ్ రెండవ అష్యూరెన్స్ ఏంటంటే మనము హోలీ పీపుల్. రెండోదేంటి? మనము పరిశుద్ధులైన ప్రజలు.
మనము తిరిగి జన్మించిన ప్రజలు మాత్రమే కాదు. రెండోదేంటి మనము పరిశుద్ధులైనటువంటి ప్రజలు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన బిడ్డలు గూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటంటే పాపము చేయకుండా ఉండాలి. 18వ వచనంలో ఏముంది? దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. ఆన్సర్ ఏంటో తెలుసా అండి? పాపము చేయని ప్రజలం మనం. పరిశుద్ధులైన ప్రజలని నేను పాజిటివ్‌గా చెప్పాను దాన్ని. మనం తిరిగి జన్మించిన ప్రజలం మాత్రమే కాదు. మనమెవరు? పరిశుద్ధులైన ప్రజలం మనం. మనము పాపము చేయము. ఇప్పుడు వెంటనే ఏమనుకుంటారంటే పాపము చేయము, చేయడు, చేయడు అంటే అర్థము అసలు ఇంక పాపము లేకుండా సిన్‌లెస్ అంటాం. సిన్‌లెస్ పర్ఫెక్షన్ అంటాం మనం. సిన్‌లెస్ పర్ఫెక్షన్ స్టేట్‌లోకి మనం ఎళ్తామని కొంతమంది అనుకుంటారు. ఇది సిన్‌లెస్ పర్ఫెక్షన్ స్టేట్‌లోకి ఎళ్ళటం కాదు. హ్యాబిచ్యువల్ సిన్నింగ్ అంటాం కదా! మనం. హ్యాబిచ్యువల్ సిన్నింగ్ అంటే ఏంటంటే, ఒక ఒక పాపము చేస్తూనే ఉంటాం గదా! అలా ఉండడంట దేవుని బిడ్డ ఎవరు గూడా. ఏదైనా పాపములో ఉన్నా గూడా, ఆ పాపమును బ్రేక్ జేసుకొని బయటికి రావటానికి తను పోరాడుతా ఉంటాడనమాట. అది అది కన్నులతో జేసిన పాపమైనా, మనసుతో జేసిన పాపమైనా, లేకపోతే ఎవరికీ తెలియకుండా నీకు వెనకాల ఏదైనా సీక్రెట్ లైఫ్ ఏదన్నా ఉన్నా గూడా, ట్రూ బిలీవరు అలాంటి లైఫ్‌లో బ్రతకటానికి ఇష్టపడడంట. దాన్ని ఛేదించుకొని బయటకొస్తాడు. బయటకొచ్చి రావడం మాత్రమే గాదు, అతనికి కంటిన్యూయల్ సిన్‌ఫుల్ ప్యాటర్న్ ఉండదు అతని లైఫ్‌లో. ఆమె జీవితంలో అది ఉండదు. ఎందుకంటే దేవుడు, దేవుడు జీవం ఇచ్చాడు. దేవుని జీవము కలిగిన వ్యక్తి పాపంలో కంటిన్యూ అవ్వడు. పాపము చేస్తూనే ఉండడు. ఆయన ఉద్దేశ్యము అది కంటిన్యూయల్ సిన్ గురించి మాట్లాడుతున్నాడు. పాపము చేయడని ఎరుగుదుము అన్నప్పుడు ఆయన ఇంతకు ముందు గూడా అన్నాడు గదా! చాలా సార్లు అన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు? పాపము చేయడు అన్నాడు. ఇదే సేమ్ స్టేట్‌మెంటు ఇంకొక రకంగా ఆయన యందు నిలిచుండువాడు ఎవడు పాపము చేయడు. పాపము చేయువాడు ఎవడు ఆయనను చూడలేదు, ఎరుగలేదు. సో, దేవుని జీవము నీలోకొస్తే నువ్వు తిరిగి జన్మించిన బిడ్డవైతే నువ్వు పాపంలో ఎలా ఉంటావు? ఆయన జీవం నీలోకొచ్చింది కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు గూడా ఎలా ఉంటావు? పరిశుద్ధంగా ఉంటావు. పాపము అనేటువంటిది నీ లైఫ్‌లో ఉండకుండా చూసుకుంటాడు. ఎవరైతే తిరిగి జన్మిస్తాడో ఆ వ్యక్తి పాపము చేయడు. ఇప్పుడు పాపము చేస్తామనే గదా! మొదటి అధ్యాయం చెప్పింది పాస్టర్ గారు. ఎవడైనను పాపము చేయలేదని చెప్పుకుని యెడల మొదటి అధ్యాయం 8వ వచనంలో అన్నాడు గదా! మనం పాపం లేని వారమని చెప్పుకుని యెడల మనమే మోసపుచ్చుకుందుం మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆల్రెడీ మొదటి అధ్యాయంలో చెప్పాడు గదా! మనం పాపం జేస్తామని. పాపం చేసినప్పుడు మనం ఏం జేయాలో, పాపం జేస్తామని, పాపం జేసినప్పుడు ఏం జేయాలో గూడా చెప్పాడు గదా! మరి అలా చెప్పి ఆయన యందున్నవాడు ఎవడు పాపం చేయడు, అసలు పాపమే చేయడని మళ్ళీ చెప్తున్నాడు. ఆయనే కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు గదా! అనేటువంటి క్వెషనొస్తది. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆయన కాంట్రాడిక్ట్ చేయట్లేదు. ఆయనేమంటున్నాడంటే, "నువ్వు దేవుని బిడ్డవి, తిరిగి జన్మించావు, నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి. నీకు ఒకవేళ పాపము చేస్తే గనక నువ్వు పాపం చేస్తావు. ఒకవేళ పాపం జేస్తే గనక నువ్వు వెంటనే దేవుడి దగ్గరికొచ్చి నీ పాపమును క్రీస్తు యొక్క రక్తంలో కడుక్కోవాలి అని చెప్తున్నాడు. అంతేకాదు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 17వ వచనంలో ఒక మాట అన్నాడు. 17వ వచనంకెళ్ళండి ఒకసారి పైకెళ్ళండి. 17వ వచనంలో ఏమన్నాడు? అయితే మరణకరము గాని పాపము కలదు అన్నాడు గదా! అనేటప్పటికి నెక్స్ట్ టెండెన్సీ ఏంటి మనకి? పాపంలో ఉండొచ్చు. అది మరణకరం కానిదే గదా! పర్వాలేదు. అనేటువంటి టెండెన్సీ ఏమన్నా రావటానికి అవకాశం ఉందేమోనని నెక్స్ట్ నెక్స్ట్ వర్స్‌లో ఏమంటున్నాడిప్పుడు? పాపము చేయడు. అంటే చూడండి, మనల్ని ఎంత జాగ్రత్తగా భద్రం చేస్తున్నాడు చూడండి. సకల దుర్నీతియు పాపమే అన్నాడు. మరణకరము గాని పాపం గలదన్నాడు. కానీ దేవుడి బిడ్డ పాపము చేయడు అంటున్నాడు. అంటే ఎన్ని విధాలుగా మనకి సిన్‌కున్న రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతున్నాడు చూడండి. పాపము దేవుని జీవం పొందినవాడు, పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికొచ్చినవాడు పాపం చేయటానికి భయపడాలి. పాపం చేయటానికి వణకాలి. అయ్యా! నువ్వు నీ బిడ్డను ప్రభువా. నీ జీవం నాలో ఉంది ప్రభువా. నేనెలా చేస్తాను ప్రభువా. ఇంతకుముందు తెగ అబద్ధం ఆడేసేవాళ్ళు. తర్వాత ఒక్కసారి జీవం వచ్చేసిన తర్వాత, దేవుడి జీవం వచ్చిన తర్వాత అబద్ధం ఆడటానికి వణికిపోతా ఉంటారు. అయ్యా! నేను అబద్ధం చెప్తానేమో, అబద్ధం చెప్పానేమో, వెంటనే ఎళ్లి నేను అబద్ధం చెప్పాను నన్ను క్షమించండి అని రెండవ నిశ్చయత ఏంటంటే దేవుని బిడ్డకి, దేవునికి దేవుడిస్తున్నటువంటి నిశ్చయత ఏంటంటే
సిన్ఫుల్ ప్యాటర్న్ మన జీవితంలో ఉండదు. నేను ఇక్కడ చెప్తున్నాను. మీలో ఎవరైనా కూడా ఒకవేళ పాపము చేస్తా ఉంటే సీక్రెట్‌గా ఎవ్వరికీ తెలియకుండా, నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు సిలువ దగ్గరికి రండి. మీరు విశ్వాసి అయ్యుండకపోవచ్చు. యూ మే బీ నాట్ ఎ బిలీవర్. యూ మే బీ అన్ అన్‌బిలీవర్. ఐ యామ్ ఆస్కింగ్ యూ టు కమ్ టు ద క్రాస్. దేవుని కుమారుడు సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు దేవుని కుమారుడి దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకుంటే కనుక ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నీకు జీవం ఇస్తాడు. సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారంటేనే గుర్తుపెట్టుకోండి, అతను అవిశ్వాసి అయి ఉండొచ్చు. ఎక్కువ అవకాశం ఉంది. విశ్వాసి పాపము చేయడు. విశ్వాసి సిన్ఫుల్ ప్యాటర్న్ అతని జీవితంలో ఉండదు. ఎందుకంటే అతడు తిరిగి జన్మించాడు కాబట్టి. ఇది రెండో బ్లెస్సింగ్. మూడో బ్లెస్సింగ్, మూడవ ఆశీర్వాదం. మొట్టమొదటిది తిరిగి జన్మించిన ప్రజలం మనం. 2 పరిశుద్ధమైన ప్రజలం మనం. మూడోది భద్రపరచబడిన ప్రజలం మనం. మూడోది ఏంటంటే భద్రపరచబడినటువంటి ప్రజలం. భద్రపరచటం అనేటువంటిది ఎక్కడుంది? 18వ వచనంలో ఉంది కదా! తన్ను భద్రపరుచుకొనును గనుక, చూడండి, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఈ వచనము కొద్దిగా కష్టమైన వచనమే. నేను నేను గ్రీక్ ట్రాన్స్‌లేషను, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందేంటంటే, మొదటిసారి దేవుని మూలంగా పుట్టినవాడు అనే మాట ఉంది కదా 18వ వచనంలో. అది మన గురించి మాట్లాడుతున్నటువంటి మాటే. దేవుని మూలంగా పుట్టింది ఎవరు? మనమే. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళము మనమే. మన గురించే మాట్లాడుతుంది. మరలా దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టడు అనే మాట దగ్గర ఉంది కదండీ. యాక్చువల్‌గా ఆ మాట అంటే ఎలా అనిపిస్తుందంటే, తెలుగు బైబిల్ చదువుతుంటే మనకి, ఎవరైతే దేవుడు జీవమిచ్చాడో, ఎవరైతే తిరిగి జన్మించారో, వాళ్ళు భద్రం చేసుకుంటారు కాబట్టి దుష్టుడు వాళ్ళను ముట్టడు, తాకడు. అంటే వాళ్ళ మీద చేయేసి, వాళ్ళని పట్టుకొని, లాక్కొని, వాడి దగ్గరికి తీసుకెళ్ళి, వాడితో ఉంటూ, వాడు ఎలాగైతే నాశనానికి ఎళ్తున్నాడో, అలా తీసుకెళ్ళటం అనమాట. ముట్టడం అంటే అర్థం ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ టచ్. ఆ వ్యక్తిని పట్టుకొని లాక్కెళ్ళిపోవటం అనమాట. లాక్కెళ్ళిపోయి వాడి సంకల్పంలోకి తీసుకెళ్ళిపోవడం అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ ప్రొటెక్షన్ అంతా గూడా ఎవరిలో ఉంది? ఎవరిలో ఉందని చెప్తుంది ఈ వచనము? 18వ వచనము, తనను తాను భద్రం చేసుకుంటాడు గాబట్టి అనే మాటకు అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, విశ్వాసి తనను తాను భద్రం చేసుకుంటాడు గాబట్టి దుష్టుడు ముట్టడా? యాక్చువల్‌గా నేను మిగిలిన ట్రాన్స్‌లేషన్స్ అన్నీ జూసాను నేను. తెలుగు బైబిలు ఓన్లీ కేజేవీని ఫాలో అయింది. కేజేవీ, ఎన్‌కేజేవీని ఫాలో అయ్యి ఎళ్ళిపోయారు. నిజానికి అక్కడ ఉన్న మాట ఏంటంటే, అక్కడ అక్కడ చేయాల్సిన అనువాదం ఏంటంటే, దేవుని కుమారుడు వానిని భద్రము చేయును గనుక దుష్టుడు వానిని ముట్టడు అని ఉండాలి. దేవుని కుమారుడు, దేవుని మూలంగా పుట్టినవాడంటే దేవుని కుమారుడు. సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు వానిని భద్రము చేయును గనుక దుష్టుడు వాన్ని ముట్టడు. ఇప్పుడు రెండోసారి బిగాటన్ అనేటువంటి మాట ఉంది గదా! జనతైక కుమారుడు అంటాం గదా! పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడు అనేటువంటిది సెకండ్ టైము మనము అనువాదం చేయాల్సిందేంటంటే, అది దేవుని కుమారుడు గురించి మాట్లాడుతున్నటువంటిది. నేను ఈఎస్వి చూడండి, నేను చాలా ట్రాన్స్‌లేషన్స్ ఇక్కడ మీకు యూట్యూబ్‌లో కనిపిస్తుంటాయి. ఈఎస్వి, ఎల్ఎస్‌బి, లేకపోతే హోల్‌మెన్, ఎన్ఐవి, నెట్ బైబిల్, నేను ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అన్నీ జూసాను. ఒక్క ఎన్‌కేజేవి, కేజేవి తప్ప మిగిలిన అన్ని ట్రాన్స్‌లేషన్స్ గూడా ఇక్కడ దేవుని కుమారుడు భద్రం చేస్తాడనే ఉంది గానీ, తనను తాను భద్రం చేసుకుంటాడని లేదు. సో, దేవుని కుమారుడు భద్రం చేస్తాడు. ఎవరిని? మనల్ని. మనల్ని భద్రం చేస్తున్నటువంటిది ఎవరు? దేవుని కుమారుడు. ఇప్పుడు నేను యోహాను సువార్త 10వ అధ్యాయం చదివాను గదా మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కాపరి ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. భద్రం చేస్తుంది ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరి చేతుల్లో నుంచి లాక్కెళ్ళలేడని చెప్తున్నాడు? ఆయన చేతుల్లో నుంచి లాక్కెళ్ళాడు. నేను అనుకుంటాను ఇక్కడ షెపర్డ్ ఇమేజరీయే వాడుతున్నాడు. అంటే కాపరి యొక్క పిక్చరే వాడుతున్నాడు. అంటే ఆయన భద్రం చేస్తాడు. ఆయన భద్రం చేస్తున్నాడు కాబట్టి మనల్ని ఎవరు గూడా, దుష్టుడు మనల్ని ముట్టడు. మనల్ని మనం భద్రం చేసుకోవటం కాదు. మనల్ని మనం భద్రం చేసుకోవటం అనేటువంటిది
కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, మనల్ని మనం భద్రం చేసుకోలేం. నేను మరలా చెప్తున్నాను. 5 నిమిషాలు చాలు మనల్ని మనం పాడు చేసుకోవడానికి, మనల్ని మనం నాశనం చేసుకోవడానికి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మనము దేవుని కుమారుడి భద్రత కింద ఉన్నాము. ఆయన భద్రతలో ఉన్నాం కాబట్టి, మనల్ని దుష్టుడు ముట్టడు, లాక్కెళ్ళడు. మళ్ళా అంధకార సంబంధమైన రాజ్యంలోకి లాక్కెళ్ళటం గాని, మనల్ని వాడితో పాటు నాశనంలోకి తీసుకెళ్ళటం గాని జరగదు. నేననుకుంటాను కొంచెం తెలుగు బైబిల్ ఇక్కడ ట్రాన్స్‌లేషను మార్చాల్సిన అవసరము ఉంది 18వ వచనంలో. ఇప్పుడు లేదండి దీంట్లో గూడా ఏదైనా సత్యం ఉండటానికి అవకాశం ఉందా? విశ్వాసి గూడా తనను తాను జాగ్రత్తగా భద్రం జేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది గదా! భయముతో, వణుకుతో మీ రక్షణను కొనసాగించమని చెప్తుంది. మరి మనల్ని మనం గూడా జాగ్రత్తగా ఉండండని చెప్తుంది. నిజానికి జాగ్రత్తగా ఉండండని ఎక్కడో చెప్పట్లేదు. 21వ వచనంలోనే జెప్పాడు. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండని 21వ వచనంలోనే చెప్పాడు. అంటే మనల్ని మనం గూడా జాగ్రత్త జేసుకోవాలి గదా! అనేటువంటి ఆర్గ్యుమెంటు కొంతమంది చేయటానికి అవకాశం ఉంది. ఈ వచనాన్ని ఆధారం జేసుకొని. బట్ నేను మరలా చెప్తున్నాను. మిమ్మల్ని మీరు ఆధారం జేసుకొని భద్రం జేసుకోవటం మొదలుపెడితే గనక, మీరు రక్షణ నిశ్చయత అనేటువంటిది ఏముండదు. ఒక్కరోజు చాలు మీకు. మనల్ని భద్రం జేసేటువంటి వాడు దేవుని కుమారుడే. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, మనం భద్రపరచబడినటువంటి ప్రజలం. కాబట్టి సాతానుడు మనల్ని ముట్టడు. ముట్టడు. అంటే టచ్ చేయటం మాత్రం కాదు. మనల్ని లాక్కెళ్ళిపోవటం గాని, పట్టుకోవటం గాని, లాక్కెళ్ళిపోవటం గాని. ఏకాంతంగా దొరుకుతాడు. ఏకాంతంగా దొరుకుతది. ఎక్కడో దొరుకుతాడు. ఎక్కడో దొరుకుతది. ఆ రోజు చెప్తాను. నీ పర్మిషన్ కావాల్సిందే వాడికి. ఆయన గొర్రెను తాకాలంటే పర్మిషను కావాల్సిందే. ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఆయన గొర్రెను తాకటం అంటూ ఏమీ ఉండదు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో పేతురుకు చెప్తాడు కదా! 22వ అధ్యాయం 31వ వచనంలో. సీమోను, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని అంటే ఆడు రిక్వెస్ట్ పెట్టాల్సిందేనా లేదా? గొర్రెని టచ్ చేయాలంటే? ఆ! పెట్టాల్సిందే. నేను నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఆయన గొర్రెలను భద్రంగా ఉంచుకుంటాడు. ఆయన గొర్రెలను టచ్ చేయాలంటే సాతానుడు కూడా ఆయన పర్మిషన్ కావాల్సిందే. టచ్ చేయలేడు. ఆయన అంత భద్రంగా మనల్ని భద్రపరిచాడు. సో, మనకిచ్చిన 3 ఆశీర్వాదాలేంటి ఇప్పుడు? మొట్టమొదటిది మనల్ని తిరిగి జన్మింపజేశాడు. రెండోది మనం పాపం చేయకుండా చేస్తున్నాడు. మూడోది మనల్ని భద్రపరిచాడు. నాలుగవ బ్లెస్సింగ్, నాలుగవ ఆశీర్వాదము 19వ వచనంలో ఉంది. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. నాలుగో ఆశీర్వాదం ఏంటంటే, మనము దేవుని కుటుంబము, దేవుని సంబంధులము, దేవుని సంబంధులైన ప్రజలు మనం. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాట. మనము దేవుని సంబంధులమనియు అనే మాట ఉంది కదా! వి ఆర్ ఫ్రమ్ గాడ్ అండ్ వి ఆర్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలం మనం. దేవుని కుటుంబంలోకి తీసుకొనొచ్చాం. వి నో దట్ వి ఆర్ ఫ్రమ్ గాడ్. ఆ మాట అంటాడనమాట. ఎందుకంటే, మనము దేవుని సంబంధులం ఎలా అయ్యాము? అసలు మనల్ని సృజించిన వాడే దేవుడు. సృజించటం మాత్రమే కాదు, మనం ఆయన్ను విడిచిపెట్టి, మన కోరికలు నెరవేర్చుకుంటూ, ఈ లోకంలో ఉన్న దేవతలను, దేవుళ్ళను ఆరాధన చేస్తా, మన ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు, మరలా వచ్చి మనల్ని కనికరించి జన్మింపజేసిన వాడు కూడా ఆయనే. అందుకనే మనం ఆయన సంబంధులము. దేవుని సంబంధులము. అంతేకాదు, ఆయన గొర్రెలం మనం. ఆయన కొనుక్కున్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, మనం ఆయన సంబంధులము. అంతేకాదు, ఆయన మనల్ని భద్రం చేస్తున్నాడు. తన కోసము, తన కుటుంబంలో తెచ్చుకున్నాడు. దత్తపుత్రులుగా, దత్తపుత్రికలుగా చేసుకున్నాడు. మనల్ని భద్రం చేస్తున్నాడు. సో, మనము ఎవరి వారము అని అడిగామనుకోండి, ఎవరి వారం, ఎవరు వారు మీరన్నారనుకోండి, మేము పలానా, పలానా, పలానా అని ఐడెంటిటీలు చెప్పటం గాదు. మనం ఏం చెప్పాలో తెలుసా? మనము దేవుని సంబంధులము. ఐ యామ్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. ఐ యామ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. నేను సమస్తము నాకు దేవుడే. నన్ను ఆయన కుటుంబంలోకి తెచ్చుకున్నాడు. నేను ఆయన మూలంగా జన్మించాను. ఆయన మూలంగా పవిత్రపరచబడుతున్నాను. ఆయన మూలంగా భద్రపరచబడుతున్నాను గాబట్టి, నేను దేవుని బిడ్డను. కాబట్టి నేను దేవుని సంబంధిని. ఇది నాలుగవ ఆశీర్వాదం. ఎందుకంటే, లోకము దేవుడి సంబంధి కాదు. ఇక్కడ ఆ మాట అన్నాడు గదా! లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము అన్నాడు. సో, లోకమంతా ఎవరిలో ఉంది? దుష్టుల్లోనే ఉంది. లోకంలో ఏముంది? నేను చెప్తాను లోకంలో ఏముందో. మొదటి యోహాను చాలా స్పష్టంగా చెప్తుంది. లోకమంతా గూడా దుష్టుని యందుంది గదా! వాడు లోకాధిపతి, లోకాధికారి. లోకమునకు అధికారి. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ,
జీవపు డమ్మము. లోకంలో ఉన్నదంతా గూడా మోసము, అబద్ధము. లోకంలో ఉన్నదంతా గూడా చీకటి. లోకంలో ఉన్నదంతా గూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. లోకంలో ఉన్నదంతా గూడా అబద్ధ దేవతలు, అబద్ధ దేవుళ్ళు. ఆయనలో ఎవరున్నారు? ఆయనలో ఏముంది? ఆయన నిజమైన, అద్వితీయ, సత్యవంతుడైన దేవుడు. ఆయన వెలుగు, ఆయన సత్యము, ఆయన పరిశుద్ధత, ఆయన జీవము, ఆయనలో అన్నీ ఉన్నాయి. దానికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్ ఆ చీకటి అంధకార సంబంధమైన రాజ్యము అపోజిట్. ఆ అంధకార సంబంధమైన రాజ్యము వాళ్ళలో ఉందంట. మనం ఆ రాజ్యంలో లేము. మనల్ని అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి విడిపించి, దేవుని కుమారుడిని రాజ్య వారసులుగా దేవుడు చేశాడు గాబట్టి, మనం ఇప్పుడు ఆయన సంబంధులం అయ్యామనమాట. ఆయన సంబంధులము అనేటువంటి మాటకు చాలా ఇంపార్టెంట్ మాట. అదేంటంటే, వి ఆర్ ఫ్రమ్ గాడ్ అండ్ వి బిలాంగ్ టు గాడ్. వి బిలాంగ్ టు హిస్ ఫ్యామిలీ. వి డోంట్ బిలాంగ్ టు దట్ డార్క్ వరల్డ్. అబద్ధం చెప్పే, మోసం చేసే, హత్య చేసేటువంటి వాడు అబద్ధికుడు, నరహంతకుడు. ఆ లోకంలో లేము మనం. మనము జీవమిచ్చేటువంటి దేవుడి దగ్గరికొచ్చాము. కృపిచ్చేటువంటి దేవుడి దగ్గరికొచ్చాము. వెలుగైన దేవుడి దగ్గరికొచ్చాము. నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడి దగ్గరికొచ్చాము. ఆయన సంబంధులం మనం. ఆయన మనల్ని భద్రం చేస్తున్నాడు కాబట్టి, మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం వాడితో లేము. మనము దేవుని సంబంధులము అనేటువంటిది నాలుగవ బ్లెస్సింగ్. నాలుగో బ్లెస్సింగ్. అండ్ ఐదో బ్లెస్సింగ్. ఐదవ ఆశీర్వాదము మనము 20వ వచనంలోని చూస్తాం. ఐదోదేంటంటే, మనం దేవుని సంబంధులం మాత్రమే కాదు, మనము నిజమైన దేవుణ్ణి ఎరిగిన ప్రజలం. మనం నిజమైన దేవుడిని ఎరిగిన ప్రజలం. వి నో ట్రూ గాడ్. అద్వితీయ సత్య దేవుడిని మనము ఎరిగిన ప్రజలము. ఈ లోకంలో ఎంతోమంది దేవతలు, దేవుళ్ళను ఆరాధన చేస్తా ఉన్నారు. వాళ్ళు చీకటిలోనే ఉన్నారు. వాళ్ళు మరణంలోనే ఉన్నారు. కానీ మనకు దేవుడు ఎంత కృప ఇచ్చాడు. ఒకే ఒక్క నిజమైన దేవుడు, అద్వితీయుడైనటువంటి సత్యవంతుడైన ఒకే ఒక్క నిజమైన దేవుడి దగ్గరికి దేవుడు మనల్ని నడిపించాడు. అందరికీ లేదు కదా ఆ కృప. మనము నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలం. మనం మాట్లాడుతుంది ఐదో బ్లెస్సింగ్, ఆరో బ్లెస్సింగ్. ఐదో బ్లెస్సింగ్ కదా! ఐదో బ్లెస్సింగ్. మనము నిజమైన దేవుణ్ణి ఎరిగిన ప్రజలం. ఎలా ఎరిగాం మనం నిజమైన దేవుడిని? ఎలా మనం నిజమైన దేవుడి దగ్గరికొచ్చాము? నిజమైన దేవుడు ఎవరు? ఇక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది నిజమైన దేవుడు, తండ్రైన దేవుడు. తండ్రైన దేవుడి దగ్గరికొచ్చాం మనం. సత్యవంతుడైన దేవుడి దగ్గరికి ఎలా వచ్చాము? ఆ! మనము అది మర్చిపోకూడదు. అసలు ఈ వచనం 20వ వచనం అంతా చెప్తుందేంటంటే, ఆయన అంటాడు 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని. సో, అది పర్పస్ క్లాజ్. పర్పస్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే, అసలు ఇంతకీ ఆయన ఎందుకొచ్చాడు? ఆయన ఎందుకొచ్చాడో చెప్తున్నాడు. ఆయన ఎందుకొచ్చాడంటే, దేవుని కుమారుడు వచ్చి, ఈ లోకంలోకి వచ్చి, శరీరము ధరించి, భూమి మీద నడిచి, భూమి మీద జీవించి, ఆయన ఇదంతా ఎందుకు చేశాడంట అంటే, ఇదంతా ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే, మనము నిజమైన దేవుడి దగ్గరికి రావాలని. నిజమైన దేవుడిని తెలుసుకోవాలని. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించాడు. ఏమని వివేకం అనుగ్రహించాడు? నిజమైన దేవుడి గురించి వివేకము అనుగ్రహించాడు. నిజమైన దేవుడి గురించి ఎలాంటి వివేకం అనుగ్రహించాడు మనకి? కుమారుడైన దేవుడు, తండ్రైన దేవుడి గురించి ఎలాంటి వివేకమును అనుగ్రహించాడు? మొట్టమొదటిది మనం అంటాము మనము రెవల్యూషనల్ అంటాం. అంటే ఏంటంటే ఆయనేమన్నాడు? "నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నారన్నాడు." తండ్రిని మనకు చూపించిన వాడెవరు? కుమారుడే. ఎవరు ఎప్పుడు దేవుడిని చూడలేదు గానీ, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచిన దీన్ని రెవల్యూషనల్ ఏమంటామంటే రెవల్యూషనల్ అండర్‌స్టాండింగ్ అంటాం. అంటే నిజమైన దేవుడిని మనకు ప్రత్యక్షపరిచాడు. ఎవరు? కుమారుడైన దేవుడు. ఎలా ప్రత్యక్షపరిచాడు? ఆయన వచ్చి ప్రత్యక్షపరిచాడు. ఆయన నిత్యుడగువాడు, తండ్రి రొమ్మునున్నాడు, తండ్రితోనే ఉన్నాడు, తండ్రి సమానుడు, నిత్యుడు. అలాంటి ఆయన ఏం చేశాడు? శరీరమును ధరించి మనకు తన తండ్రి అయిన దేవుని చూపించటం కోసము, ప్రత్యక్షపరచటం కోసం ఆయనే దిగొచ్చాడంట. ఆయనే వచ్చాడంట. వచ్చి అని ఉంది కదా 20వ వచనంలో. దేవుని కుమారుడు వచ్చి అనే మాట ఉంది కదా 20వ వచనంలో. ఆయనే వచ్చి మనకు రెవల్యూషనల్ అండర్‌స్టాండింగ్ ఇచ్చాడు. అంతేకాదు
మనకు జీవమిచ్చాడు. మనకు మైండ్ ఓపెన్ చేసాడు తండ్రైన దేవుడిని తెలుసుకోవడానికి. తర్వాత తండ్రైన దేవుడే సత్యవంతుడని తెలుసుకోవడానికి కృపిచ్చాడు. సో, మొత్తం అంటే మనం నిజమైన దేవుడి దగ్గరికి మనల్ని నడిపించినటువంటి వాడు జీసస్ క్రైస్టే. మనల్ని నడిపించింది సిలువే గుర్తుపెట్టుకోండి. మనం నిజమైన దేవుడి దగ్గర రావటానికి కారణం కుమారుడే. మనం నిజమైన దేవుడి దగ్గర రావటానికి కారణం సిలువే. మరలా తన కుమారుడిని పంపించింది తండ్రైన దేవుడే. తన కుమారుడిని సిలువకు అప్పగించింది తండ్రైన దేవుడే. తండ్రి అయిన దేవుని యొక్క దయా సంకల్పమే సిలువ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మాట్లాడతాడు. ఆయన సిలువ గురించే మాట్లాడుతూ మొదటి 5 వచనాల్లో 6వ వచనం నుంచి మరలా మాట్లాడతాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క దయా సంకల్పము సిలువకు పంపించడం. సో, తండ్రి అయిన దేవుడు తనను తాను తన కుమారుడి ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. తన కుమారుడు ఆయన రావటం ద్వారా తన తండ్రిని మనకు పరిచయం చేశాడు. మనము నిజమైన దేవుడిని తెలుసుకోవటానికి, నిజమైన దేవుడితో సహవాసం చేయటానికి తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన మార్గము తన కుమారుడు. తన కుమారుడు ద్వారా మాత్రమే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలం. కుమారుడు రాలేదనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. కుమారుడు తండ్రి రొమ్మునున్నటువంటి కుమారుడు, తండ్రితో నిత్యత్వం నుంచి నిత్యత్వమునకున్న కుమారుడు, శరీరమును ధరించి భూమి మీదకి రాలేదనుకోండి. మనము అద్వితీయ సత్యవంతుడైన దేవుడిని ఎప్పుడైనా ఎరగగలిగేవాళ్ళమా? నో. ఆన్సర్ ఈజ్ నో. ఎప్పటికీ మనము ఆయనను తెలుసుకోలేము. మనల్ని నిజమైన దేవుడి దగ్గరికి నడిపించిన వాడే జీసస్ క్రైస్ట్ అండ్ ద క్రాస్. సో, కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే, మనము ఆయనను ఎరిగిన ప్రజలము. ఆరో ఆశీర్వాదం ఏంటంటే, అంతేకాదు మనమంట ఆయనను ఎరిగిన ప్రజలు మాత్రమే కాదంట, మనము దేవుని యందున్నామంట. దేవుని యందున్నాము. దీన్ని మనము ఇంగ్లీష్‌లో యూనియన్ విత్ గాడ్ అంటాం. యూనియన్ విత్ గాడ్. యూనియన్ విత్ గాడ్. ఐక్యపరచబడటం అంటాం కదా తెలుగులో. ఐక్యము. మనల్ని దేవుడు ఏం చేశాడో చూడండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము అన్నాడు. సో, వి ఆర్ ఇన్ క్రైస్ట్. వి ఆర్ ఆల్సో ఇన్ ఫాదర్. వి ఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వి ఆర్ ఆల్సో ఇన్ ఫాదర్. అంటే మనల్ని ఏం చేశాడు దేవుడు? మనకు జీవం ఇవ్వటం మాత్రమే కాదు, మనల్ని తీసుకొనెళ్ళి తన కుమారుడిలో కలిపేసాడు మనల్ని. తన కుమారుడిలో కలిపాడు మనల్ని. మనము ఐక్యపరచబడటం అంటాం. యూనియన్ అంటాం కదా! గాడ్ హ్యాస్ టేకెన్ ఎ సిన్నర్, యునైటెడ్ హిమ్ ఆర్ హర్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. బికాజ్ వి ఆర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వి ఆర్ ఇన్ గాడ్. మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టే తండ్రిలో కూడా ఉన్నాము. మనల్ని క్రీస్తులోకి తీసుకొచ్చాడంట. దాని ద్వారా మనం తండ్రిలో కూడా ఉన్నామంట. అంటే మనము ఆయనలో ఐక్యపరచబడ్డాము. ఇప్పుడు ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలం అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? తీగలు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. తన కుమారుడితో మనలను కలిపాడు కాబట్టే ఏం జరుగుతుందంటే, జాగ్రత్తగా వినండి. మన పాపము ఆయన మీదకెళ్తుంది. ఆయన జీవము, నీతి మన మీదకొస్తుంది. ఇదంతా గూడా జరగటానికి కారణము యూనియనే. యూనియన్ విత్ క్రైస్ట్ అంటాం కదా మనము. ఈ 2 డబుల్ ట్రాన్సాక్షన్. అంటే మన పాపమంతా ఆయన మీదకెళ్ళటానికి, ఆయన జీవం మన మీదకి, ఆయన నీతి మన మీదకి రావటానికి, ఆయనకి జరిగిందంతా మనకు జరగటానికి కారణం ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్‌లో మనము ఉండటమే. ఆయన యందు ఉండటమే. సో, ఆయనలో ఉన్నాం కాబట్టి మనకు అన్ని ఆశీర్వాదాలొస్తాయి. ఇప్పుడు చూడండి, ఆయన మరణించాడు. మన పాపములకు లెక్క అప్పజెప్పాడు. తన ప్రాణం పెట్టేసాడు. ఆయన పునరుద్ధానుడే లేచాడు. మనము గూడా ఆయన యందున్నాం గాబట్టి మనం గూడా పునరుద్ధానంలో లేస్తాం. మనము ఆయనకి బయటున్నామనుకోండి, పునరుద్ధానం లేదు మనకి. మనము చనిపోయి మనము తీర్పు పునరుద్ధానంలో లెగవాల్సిందే తప్ప జీవ పునరుద్ధానంలో లెగము. మనము జీవ పునరుద్ధానంలో లేవటానికి కారణము మనము క్రీస్తునందు ఉన్నాము. క్రీస్తునందు ఉన్నాం గాబట్టి ఎవరి యందు ఉన్నామంటున్నాడు? తండ్రి యందు కూడా ఉన్నాము. చూడండి, మనము ఆయనలో ఉన్నప్పుడు మనం భద్రంగా ఉన్నామా లేదా? భద్రంగా ఉన్నామా లేదా? నేను క్రీస్తు యొక్క ఐక్యత గురించి మాట్లాడతాను. రోమన్స్ చాలా మాట్లాడుతది. రోమీయులకు రాసిన పత్రిక. యూనియన్ విత్ క్రైస్ట్, యూనియన్ విత్ గాడ్ ఈస్ ఎ బిగ్ టాపిక్ ఇన్ ద బుక్ ఆఫ్ రోమన్స్. నేను మాట్లాడతాను. బట్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఇది ఇది మాట్లాడుతున్నాడు. యోహాను కూడా అదే మాట్లాడుతున్నాడు. మీరు ఆయన ద్రాక్షావల్లి, మీరు మీరు తీగలు, మీరు ఆయనలో ఉన్నారు.
ఆయనలో ఉండటం ద్వారా మీరు ఎవరిలో ఉన్నారు? దేవునిలో ఉన్నారు. చూడండి, ఇప్పుడు మీరు వీళ్ళిద్దరి మధ్య తండ్రికి, కుమారుడికి మధ్య గూడా రిలేషన్‌షిప్పు మనము ఇందాక చూసాం గదా! యోహాను సువార్త 14 అధ్యాయమా? 14 అధ్యాయము 9 వచనం ఒకసారి చూడండి వాళ్ళిద్దరికున్న రిలేషన్‌షిప్ ఏంటి? నన్ను జూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు గదా! నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నన్ను జూసిన వాడు తండ్రిని జూసి ఉన్నాడు. సో, ఇప్పుడు మనము తండ్రి దగ్గరికెళ్ళటానికి కారణం ఏంటి? కుమారుడే. నన్ను జూస్తే తండ్రిని జూసినట్టే. తండ్రి నా యందు, నేను తండ్రి యందు ఉన్నామన్నాడు. సో, ఇప్పుడు తండ్రి నా యందు, నేను తండ్రి యందు ఉన్నామన్నప్పుడు, మనం క్రీస్తు యందు వచ్చామనుకోండి, ఆటోమేటిక్‌గా ఎక్కడికెళ్తాం మనం? తండ్రి యందు గూడా ఉన్నాం మనం. సో, మనకి దేవుడిచ్చినటువంటి ఇంకొక నిశ్చయత ఏంటంటే, ఆఖరికి మనం క్రీస్తులో ఉన్నాము. అంతేకాదు తండ్రిలో గూడా ఉన్నాం. ఐక్యపరచబడ్డాం. 6 బ్లెస్సింగ్స్ అయిపోయినాయి. మొట్టమొదటిది మనము తిరిగి జన్మించిన ప్రజలము. రెండోది పరిశుద్ధమైన ప్రజలము. మూడోది భద్రపరచబడిన ప్రజలము. నాలుగోది దేవుని సంబంధులైన ప్రజలము. ఐదోది దేవుని ఎరిగిన ప్రజలము. ఆరోది దేవునిలో ఐక్యపరచబడినటువంటి ప్రజలము. లాస్ట్‌ది అంతేకాదు నిత్య జీవము కలిగినటువంటి ప్రజలం మనం. మనము ఎవరు? నిత్య జీవము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే అనేటువంటి మాట ఎవరిని సూచిస్తుందనేటువంటి డిస్కషను చాలా సార్లు చేస్తారు. నేను మరలా గ్రీక్ టెక్స్ట్ మీ ముందు పెడతాను. మీరు యూట్యూబ్‌లో చూడండి. ఆయనే అనేటువంటి మాటకు నియరెస్ట్ యాంటిసిడెంట్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ అనొచ్చి అక్కడ ఆగిపోయి, ఆయనే సత్యవంతుడును, నిత్య జీవమై ఉన్నాడనేటువంటి మాట మనం గ్రీక్ టెక్స్ట్‌లో చూస్తాం. సో, ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఎవరి గురించి? తండ్రి అయిన దేవుడు సత్యవంతుడని, నిజమైన దేవుడని ఆల్రెడీ చెప్పేసాడు ఆ వచనంలో, 20వ వచనంలో. 2 సార్లు చెప్పాడు ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడని. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, ఎవరి యందు మనం ఉన్నాము? క్రీస్తు యందు ఉన్నాము. క్రీస్తు గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ ఆయన అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటిది జీసస్ క్రైస్ట్ గురించి, తండ్రి గురించి కాదు. ఆయనే మనకు నిత్య జీవము. ఇప్పుడు మనము నిత్య జీవం గల ప్రజలమా కాదా? ఆయనే మనకు ఏమయ్యాడిప్పుడు? నిత్య జీవం అయ్యాడు గదా! నిజానికి యోహాను ఇక్కడ చెప్పడం గాదు. పుస్తకం బిగినింగ్‌లో గూడా జెప్పాడు. లార్డ్ జీసస్ క్రైస్టే మన నిత్య జీవం అని. మళ్ళీ మీకు కన్ఫర్మ్ జేస్తాను. ఫస్ట్‌లో ఏం జెప్పాడు చూడండి. ఫస్ట్‌లో జీవం అన్నాడు. ఆయన గురించి మాట్లాడుతూ జీవవాక్యమును గూర్చి మొదటి అధ్యాయం మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూస్తిమో, ఏది నిదానించకను మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమైంది. ఎవరు ఆ జీవము? ఇక్కడ తండ్రి అని అనం గదా మనం. ఎందుకని అనము? ఎందుకంటే ఆ జీవము కుమారుడు గాబట్టి ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూసాము అంటున్నాడు కదా! ఎవరు ఇక్కడ ఆ నిత్య జీవము? మరి ఇక్కడ లార్డ్ జీసస్ క్రైస్ట్ అయినప్పుడు, ఇక్కడ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన నిత్య జీవము లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన బుక్ బిగినింగ్‌లో, బుక్ ఎండింగ్‌లో ఏం మాట్లాడుతున్నాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి? ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిత్య జీవము. సో, ఆయనే నిత్య జీవం ఇవ్వటానికొచ్చాడు. నిజానికి నిత్య జీవం ఇవ్వటానికి రావటం కాదు. మనకు నిత్య జీవము ఇచ్చాడు. నా గొర్రెలకు ఆయనేమన్నాడు? నా గొర్రెలకు నేను నిత్య జీవమును అనుగ్రహిస్తానన్నాడు. సో, ఆయన మనకు నిత్య జీవము ఇచ్చాడు. మనము నిత్య జీవము కలిగినటువంటి ప్రజలము. నిజమైన దేవుడిని తెలుసుకున్నాము. నిత్య జీవమును కలిగి ఉన్నాము. మనము ఆయన యందున్నాము. ఆయన కుటుంబములుగా ఉన్నాము. పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాము. తిరిగి జన్మించినటువంటి ప్రజలమై ఉన్నాము. కాబట్టి ఈ 7 బ్లెస్సింగ్స్‌ని లేకపోతే ఈ 7 నిశ్చయితలని మీరు గుర్తుపెట్టుకోండి. మీ రక్షణ పోతదని గాని, మీరు దేవుడి నుంచి దూరమైపోతారని గాని, మహిమలో ఆయనతో ఉండరని గాని, ఆయన ముఖ దర్శనం మీరు చేసుకోరని గాని మీరు ఏ రోజు అనుకోకండి. మనము క్రీస్తునందు, తండ్రి యందు మనల్ని భద్రంగా దేవుడు ఉంచాడు. లాస్ట్ మాట ఒక వార్నింగ్‌తో ఎండ్ చేసాడు కదా! ఈయన పుస్తకము. ఈ ఆశీర్వాదాలనన్నిటిని పోగొట్టుకోవడానికి ఒకే ఒక వే ఏంటంటే, ఈ అన్ని ఆశీర్వాదాలు మన దగ్గర నుంచి దూరం చేయకుండా ఉండాలంటే లాస్ట్‌లో ఒక మాట అన్నాడు. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త చూసుకోండి.
మనం ఏమంటామంటే విగ్రహములు అనగానే మనకి అన్ని విగ్రహాలు గుర్తొస్తాయి. విగ్రహాలు వాడిన మాట విగ్రహాలండి. ఐడల్స్ అనేటువంటి మాటే వాడాడు. కానీ ఆయన మనసులో ఉన్న పాయింట్ ఏంటో నేను చెప్తాను మీకు. అంటే యోహాను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు సత్యవంతుడైన, అద్వితీయ సత్యవంతుడైన దేవుడి దగ్గరికి, నిజమైన దేవుడు, నిత్య జీవం దగ్గరికి మీరొచ్చారు. కాబట్టి మీరు ఏ రోజు గూడా అసత్యమైనటువంటి విగ్రహాల వైపు మీరు వెళ్ళకండి. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో చాలామంది దేవతలు, దేవుళ్ళు అని చెప్పుకునేటువంటి వారు విగ్రహాల రూపంలో నిజానికి ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఇజ్రాయెల్ దేశంలోనే బయలుదేవతతో మొదలుపెడితే గనక ఇజ్రాయెల్ దేశంలోనే కానానీయులు చేసినటువంటి దేవతలు, దేవుళ్ళ దగ్గర నుంచే, ఐగుప్తు దేవతలు, దేవుళ్ళ దగ్గర నుంచే, మీరు అష్షూరీయుల దేవతలు, దేవుళ్ళ దగ్గర నుంచే మీరు ఒక దేవత దేవుళ్ళు కాదు. బోలెడన్ని దేవతలు, దేవుళ్ళు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నారు. మన దేశానికి రావాల్సిన అవసరం లేదు. బట్ ఆయన చెప్తుందేంటంటే, దేవతలు, దేవుళ్ళు ఎవ్వరూ లేరు. ఒకే ఒక సత్యవంతుడైన దేవుడున్నాడు. ఆయన దగ్గరికి మీరొచ్చారు. మిగిలిన రూపాలు ఏవి కనపడినా మీ జీవితంలో, మీ చుట్టూ ఏ రూపంలో ఎక్కడ ఎవరొచ్చి నేను జ్ఞానం ఇస్తాను, నేను జీవం ఇస్తానని ఎవరు జెప్పినా గూడా మీరు వాళ్ళని నమ్మకండి. మీరు భౌతికమైన విగ్రహాలే గాదు. చాలా సార్లు మనల్ని దేవుడి నుంచి దూరం జేసే విగ్రహాలు మన హృదయాల్లోనే ఉంటాయి. ఆ విగ్రహాల విషయంలో గూడా మనం జాగ్రత్తగుండాలి. అంతేకాదు, మీకు ఒకవేళ నిజమైన క్రీస్తును గాకుండా అబద్ధమైన క్రీస్తును ప్రకటించినా గూడా అది విగ్రహమే. ఎందుకంటే అది నిజమైన క్రీస్తు నుంచి నిన్ను దూరం జేస్తుంది. సో, ఈ పత్రికలో నిజమైన క్రీస్తును కాదని తిరస్కరించే వాళ్ళున్నారు గాబట్టి, అబద్ధ క్రీస్తును ప్రకటిస్తున్న వాళ్ళున్నారు గాబట్టి, వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండని గూడా లాస్ట్ పాయింటు యోహాను చెప్తూ, ఆ మాట వార్నింగ్‌తో విడిచిపెట్టాడు. కానీ, మన భద్రతయితే దేవుని యందు చాలా సురక్షితంగా ఉంది. దేవుడు మనలను తీసుకొనెళ్ళి, ఆయన ఎదుట మనలను నిందారహితులుగాను, పరిశుద్ధులుగాను, పవిత్రులుగాను నిలబెట్టుకొని మనలను ఆయన చూసేంత వరకు. మనం ఆయన ముఖదర్శనం చేసుకోవటం గాదు. ఆయన మనలను ఆయన ఎదుట మహిమలో చూసేంత వరకు గూడా. ఆయన సంకల్పము మారదు. ఆయన శక్తి నుండి మనలను ఏ శక్తి గూడా దూరము చేయలేదు. ఆయన ప్రియకుమారుడినే మన కొరకు ఇచ్చాడు. ఆయన ప్రియకుమారుని యందు మనకు నిత్యజీవం ఉంది. ఆయన ప్రియకుమారుడి యందు మనకు భద్రత ఉంది. కాబట్టి సంతోషంగా మనం భూమి మీద ఉన్నంత కాలము ఈ జీవాధిపతి అయిన దేవుడిని ఆరాధన చేద్దాము. స్తుతిద్దాము, గొప్ప చేద్దాము, పొగుడుదాము, ఆయన కోసం బ్రతుకుదాము, ఆయనను ప్రకటిద్దాము, ఆయన సాక్షులుగా బ్రతుకుదాము, ఆయనకు మహిమ తెద్దాము. మనమందరము ఒకానొక రోజు దేవుడితో ఉండటానికి మహిమలోకి వెళ్ళిపోదాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.